దేవుడే భక్తులను చూడటానికి వస్తున్న ఏకైక పండుగ, ప్రపంచంలోనే అతి పెద్ద యాత్ర శ్రీ జగన్నాథ రథోత్సవం గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు జగన్నాథుడు ఇష్టమైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రథయాత్రకు 15 రోజుల ముందుల స్నానయాత్ర జరుగుతుంది. ఆ రోజు జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ తల్లిని 108 కలశాల నీటితో స్నానం చేయిస్తారు. ఈ స్నానం తర్వాత దేవుళ్ళు జ్వరం వచ్చి 15 రోజులు విశ్రాంతిలో ఉంటారు. ఆ 15 రోజుల తర్వాతనే రథయాత్ర మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కొత్తగా ప్రత్యేక కల్పవృక్షాలతో తయారు చేస్తారు రథాన్ని. 16 చక్రాలతో ఉన్న నందిఘోష అనే రథంలో జగన్నాథుడు, 14 చక్రాలతో ఉన్న తాళధ్వజ అనే రథంలో బలరాముడు, 12 చక్రాలతో ఉన్న దర్పదలన అనే రథంలో సుభద్రాదేవి. రథాలలో పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్తారు. అక్కడ 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి అదే మార్గంలో జగన్నాథ ఆలయానికి చేరుకుంటాడు ఆ జగన్నాథుడు.